ఏపీలో గతంలో కంటే జనసేన ప్రాబల్యం పెరిగిందన్నారు ఆ పార్టీ నేత బాలశౌరి. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకొచ్చిన ప్రతి సీటు గెలుచుకునేందుకు ప్రయత్నం చేస్తామని తెలిపారు. గెలవటానికి అవకాశం ఉన్న వాళ్ళకే సీటు కేటాయిస్తామని స్పష్టం చేశారు బాలశౌరి. ఇటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళు అదే రకంగా అందరినీ కలుపుకొని పోయి ఇచ్చిన సీటు ఏదైతే ఉందో గెలవగలిగేటువంటి వాళ్ళు. సో ఇవన్నీ చూసుకొని సీట్లు కూడా అధిష్టానం నిర్ణయిస్తారు. సార్, అయితే 14 మంది సమావేశం జరిగింది కదా, 14 మంది సమావేశంలో ఏమైనా అంటే స్పెసిఫిక్గా నిర్ణయాలు అంటే బేసిక్గా ఇవే స్థానిక సంస్థల్లో మనం ఏ రకంగా గెలవాలనేటువంటి విషయాల మీద పార్టీ అధ్యక్షుల వారి యొక్క ఆదేశాల మీద మేము పోయి స్థానికంగా జిల్లా స్థాయిలో, పార్లమెంటు స్థాయిలో, అలాగే అసెంబ్లీ స్థాయిలో అందరినీ కోఆర్డినేట్ చేసుకొని మేము గెలవటం కోసం ప్రయత్నం చేస్తాం. పర్సంటేజ్ ఏమైనా ఫిక్స్ అయ్యారు? అది ముఖ్యమంత్రి గారు, అదే పవన్ కళ్యాణ్ గారు కూర్చొని మాట్లాడుకుంటారు. డెఫినెట్గా మేము 2024తో పోలిస్తే ఇప్పుడు మా ప్రాబల్యం పెరిగింది, అందులో డౌట్ లేదు. దానికి తగ్గట్టుగానే మన పార్టీ అధ్యక్షుల వారు కూడా చెప్పారు,